నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఆర్ వాయిస్ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జనవరి 26, 1950న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ వేళ కొన్ని నికాసైన నిజాలను మీ ముందుంచబోతున్నాను. మీలో ఎంతమందికి తెలుసు? ప్రపంచంలో అత్యధిక సార్లు రాజ్యాంగ సవరణ జరిగింది మన భారతదేశ రాజ్యాంగంలోనేనని. అంతేకాదు, భారత రాజ్యాంగంలో రాజ్యాంగ నిర్మాతలకు ఇష్టం లేకుండా, రాజ్యాంగ రూప కల్పన చేసిన వారికి ఇష్టం లేకుండా అనేక అంశాలను చొచ్చించారని. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఒక పార్టీ రాజ్యాంగాన్ని తమకిష్టం వచ్చినట్టుగా మార్పులు చేర్పులు చేసిందని, ఇలాంటి అనేక వాస్తవాలను ఈరోజు నేను మీ ముందుంచబోతున్నాను. జనవరి 26, 1950న రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 106 సవరణలు జరిగాయి. ప్రపంచంలోనే అత్యధిక సార్లు సవరణ జరిగింది కూడా భారత రాజ్యాంగానికే. ఇప్పటి వరకు పరిశీలిస్తే సగటున 2 ఏళ్లకు మారు మన రాజ్యాంగాన్ని సవరించారు. రాజ్యాంగ సవరణకు పార్లమెంటుకు ఎటువంటి అధికారం ఉన్నదనేది ఈ సవరణల నేపథ్యంలో ఉదయించే సహజమైన ప్రశ్న. మొత్తం 3 రకాల సవరణలను పేర్కొన్నారు. మొదటిది సాధారణమైనది కాగా 2-3 రకాల సవరణలను 368వ అధికరణం వివరిస్తోంది. మొదటి రకం రాజ్యాంగ సవరణను పార్లమెంట్ ఉభయ సభలు సాధారణ మెజారిటీతో చేపట్టవచ్చు. లోక్సభ, రాజ్యసభల్లో సీట్ల సంఖ్యలో మార్పులు, రాష్ట్రాల పేర్లు మార్చడం వంటివి ఈ రకం కిందికి వస్తాయి. ఇక రెండో రకం సవరణను పార్లమెంట్ ఉభయ సభలు ప్రత్యేక మెజారిటీ అంటే 2/3 మెజారిటీతో ఆమోదించాలి. ప్రాథమిక హక్కులకు సవరణ, ఆదేశిక సూత్రాల్లో మార్పులు, ప్రభుత్వ నిర్మాణంలో మార్పులు ఈ తరహా కిందికి వస్తాయి. ఇక మూడో రకం సవరణను పార్లమెంట్లో ప్రత్యేక మెజారిటీ 2/3 మెజారిటీతో పాటు కనీసం 50% రాష్ట్రాల ఆమోదం తప్పనిసరి. రాజ్యాంగ మౌలిక స్వరూపంలో మార్పులు, రాష్ట్రాల అధికారంలో మార్పులు చేపట్టడానికి ఈ తరహా సవరణలు అవసరం. అయితే ప్రజల సార్వభౌమత్వం, రూల్ ఆఫ్ లా, అధికారాల విభజన, న్యాయ సమీక్ష, సమైక్య విధానం, ప్రజాప్రభుత్వ ధర్మం, సెక్యులరిజం, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం అనే రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని మార్చడానికి పార్లమెంటుకు హక్కు లేదు. దీంతో పాటు రాజ్యాంగ సవరణ విషయంలో పార్లమెంటుకు కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ప్రభుత్వం తన పదవీ కాలాన్ని పెంచుకోవడానికి లేదా తగ్గించుకోవడానికి వీలుగా రాజ్యాంగ సవరణ చేయడానికి వీల్లేదు. అదేవిధంగా రాష్ట్రపతి, సుప్రీంకోర్టులను రద్దు చేసే విధంగా రాజ్యాంగ సవరణను పార్లమెంట్ చేపట్టడానికి వీల్లేదు. ఇప్పటి వరకు 40 సార్లు మూడో రక రాజ్యాంగ సవరణ జరిగింది. పార్లమెంటు ఉభయ సభల్లో 2/3 వంతుతో మెజారిటీతో పాటు 50% రాష్ట్రాల ఆమోదం తప్పనిసరి అయినప్పటికీ ఈ సవరణ జరగడమే విశేషం. 18 జూన్ 1951న మన రాజ్యాంగానికి మొట్టమొదటి రాజ్యాంగ సవరణ చేశారు. ఇందులో సవరించిన ప్రధాన అధికరణలు 15, 19తో పాటు 85, 87, 174, 176, 341, 342, 372, 376. వీటికి అదనంగా 31A, 31B అధికారాలను రాజ్యాంగంలో చేర్చారు. ఆ తర్వాత రాజ్యాంగానికి వరుసగా సవరణలు చేపట్టడం జరుగుతూ వచ్చింది. తర్వాతి కాలంలో 42, 44 సవరణలు అత్యంత కీలకంగా మారాయి. ఇక ఇటీవల కాలానికి వస్తే సెప్టెంబర్ 23, 2023న లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 1/3 వంతు సీట్లను కేటాయిస్తూ 239A అధికరణను పార్లమెంటు సవరించడం అత్యంత కీలకమైన సవరణగా పేర్కొనవచ్చు. 42వ రాజ్యాంగ సవరణ పెద్ద వివాదాన్నే సృష్టించింది. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్నే మార్చేసిన సవరణ ఇది. తర్వాత అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందులో మార్పులు చేసింది. 42వ రాజ్యాంగ సవరణ అంటే ఏంటి? అత్యవసర పరిస్థితుల సమయంలో 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వం చేపట్టింది. దీన్నే మినీ రాజ్యాంగం అని కూడా వ్యవహరిస్తారు. ఇందులో పౌరుల ప్రాథమిక హక్కులను రద్దు చేయడమే కాకుండా ప్రాథమిక విధులను జోడించారు. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీల కాలపరిమితిని పెంచారు. అంతేకాదు, సోవరిన్, సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్ రిపబ్లిక్ గా పేర్కొనడం ద్వారా రాజ్యాంగ మౌలిక స్వరూపంలో మార్పు తీసుకొచ్చారు. అయితే 1980లో సుప్రీంకోర్టు 31C, 368 అధికారాలకు చేసిన మౌలిక సవరణల రాజ్యాంగ స్వరూపాన్ని దెబ్బతీసేవిగా ఉన్నాయంటూ మినర్వా మిల్లీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు విచారణ సందర్భంగా కొట్టివేసింది. ఈ సవరణ నేపథ్యంలో 1970 సంవత్సరం నుంచి దేశంలో రాజకీయ, సామాజిక అస్థిరతలు కొనసాగాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలు ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి.
రాయబరేలీ నుంచి తన ఎన్నికను కొట్టివేస్తూ అలహాబాద్ హైకోర్టు తీర్పునివ్వడం, దానిపై సుప్రీంకోర్టు షరతులతో స్టే ఇవ్వడం నేపథ్యంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని విధించారు. 1976లో రాజ్యాంగంలో కేంద్రానికి ఎక్కువ అధికారాలు వచ్చేలా మార్పులు చేయడానికి వీలుగా అధ్యయనానికి స్వరణ్ సింగ్ నేతృత్వంలో ఒక కమిటీని నియమించింది. 42వ రాజ్యాంగ సవరణకు ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారం. ఈ రాజ్యాంగ సవరణ ప్రధాన ఉద్దేశం కేంద్రానికి మరిన్ని అధికారాలు దాఖలుపరచడం, న్యాయ వ్యవస్థ ప్రభావాన్ని తగ్గించడం. ఈ సవరణ మన దేశ సమైక్య వ్యవస్థపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని కలిగించింది. రాష్ట్ర ప్రభుత్వాల అధికారులకు స్వేచ్ఛకు ఆశానిపాతమైందంటే అతిశయోక్తి కాదు. కేంద్ర అధికారాలు మరింత బలోపేతమయ్యాయి. ఒక రకంగా ఇది ఏకకేంద్ర ప్రభుత్వానికి దారితీసింది. అంతేకాదు, కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో కూడా మార్పులు జరిగాయి. పాలనాపరమైన నియంత్రణ తగ్గిపోవడంతో అధికార పరిధి విషయంలో కేంద్ర రాష్ట్రాల మధ్య కీచులాటలు మొదలయ్యాయి. ముఖ్యంగా స్థానిక సమస్యలను లేవనెత్తి అధికారంలోకి వచ్చే ప్రాంతీయ పార్టీల ఉనికికి ఈ సవరణ సవాల్ విసిరింది. 44వ రాజ్యాంగ సవరణలను ఒకసారి 1975, 1977 మధ్య కాలంలో విధించిన అత్యవసర పరిస్థితి సమయంలో చేపట్టిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారతీయ చట్టాల్లో అనేక మార్పులు చేశారు. ఈ రాజ్యాంగ సవరణ దేశంలో అమలవుతున్న సమైక్య వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపిందనే చెప్పాలి. ఫలితంగా ఈ సవరణకు జన సమ్మతి లభించలేదు. ముఖ్యంగా పౌర హక్కుల ఉల్లంఘన, పోలీసులు మానవ హక్కుల హననానికి పాల్పడటంతో దేశవ్యాప్తంగా ఈ చట్టంపై తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తింది. అనంతరం అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం 44వ రాజ్యాంగ సవరణ చేపట్టి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టంలో అమల్లోకి తెచ్చిన కొన్ని మార్పులను రద్దు చేసింది. ఆ విధంగా దేశంలో సమైక్య వ్యవస్థ మళ్లీ దారిన పడిందని 44వ రాజ్యాంగ సవరణ 356 అధికరణం పరిధిని కుదించడం మరో సానుకూల పరిణామం. ఇందులో ఏడాది అనే పదం స్థానంలో 6 నెలలు అనే పదాన్ని చేర్చారు. ఫలితంగా అత్యవసర పరిస్థితిని కేంద్రం ప్రకటించిన రోజు నుంచి 6 నెలల కాలంలోగా పార్లమెంట్ అనుమతి పొందాలి. 6 నెలల కాలం ముగిసిన ప్రతిసారి పార్లమెంట్ అనుమతి తప్పనిసరి. ఇక 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 356 అధికరణానికి 5వ క్లాజ్ను జత చేశారు. ఒక రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా ప్రజాస్వామ్య పరిపాలన పునరుద్ధరణకు అవసరమైన కనీస కాల వ్యవధిని నిర్ధారించడం ఈ సవరణ ప్రధాన ఉద్దేశం. అంతేకాదు, దేశంలో పాలనను మరింత ప్రజాస్వామ్యయుతం చేయడం కోసం 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రభుత్వం రాజ్యాంగంలో మరిన్ని మార్పులు చేసింది. ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన పరిపాలనకు ఈ రాజ్యాంగ సవరణ మరింత విస్తృత నిర్వచనం ఇచ్చింది. తర్వాతి కాలంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలపై నియమించిన సర్కారీయ కమిషన్ 356వ అధికారాన్ని అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే ప్రయోగించాలని తన సిఫారసుల్లో స్పష్టం చేసింది. ఇక పూంచి కమిషన్ అత్యవసర పరిస్థితిని కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితి చేయాలని, అది కూడా 3 నెలలకు మించి కొనసాగించరాదని సిఫారసు చేసింది. దీన్నే లోకలైజ్డ్ ఎమర్జెన్సీ అని పేర్కొంది. ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ భారత ప్రభుత్వం కేసులో 356 అధికరణానికి సంబంధించి 9 మంది న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఒక చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. 356 అధికరణ పరిధిని ఈ తీర్పు మరింత విస్తృతంగా వివరించింది. అప్పటి వరకు ఇష్టం వచ్చిన రీతిలో రాజ్యాంగ విరుద్ధంగా అత్యవసర పరిస్థితి విధించే కేంద్ర ప్రభుత్వాల ప్రవృత్తికి అడ్డుకట్ట వేయడమే కాదు, సమైక్య వ్యవస్థ సజావుగా కొనసాగడానికి దోహదం చేసింది. రాజస్థాన్ వర్సెస్ ఇండియా కేసులో ఇచ్చిన తీర్పును తిరస్కరించింది కూడా. ఏ రాష్ట్రాల్లో ఎన్నెన్ని సార్లు రాజ్యాంగ సవరణకు సంబంధించి జరిగింది అంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో విధించిన రాష్ట్రపతి పాలన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఎక్కువ సార్లు రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం మణిపూర్, ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రం, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ 2 సార్లు, అరుణాచల్ ప్రదేశ్లో 2 సార్లు, అస్సాంలో 4 సార్లు, బీహార్లో 8 సార్లు, ఢిల్లీలో 1 సారి, గోవాలో 3 సార్లు, గోవా డామన్ అండ్ డయ్యూలో 2 సార్లు, గుజరాత్లో 5 సార్లు, హర్యానాలో 3 సార్లు, హిమాచల్ ప్రదేశ్లో 2 సార్లు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో 8 సార్లు, జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో 1 సారి, జార్ఖండ్లో 3 సార్లు, కర్ణాటకలో 6 సార్లు, కేరళలో 6 సార్లు, మధ్యప్రదేశ్లో 3 సార్లు, మహారాష్ట్రలో 3 సార్లు, మణిపూర్లో అత్యధికంగా 10 సార్లు, మేఘాలయలో 2 సార్లు, మిజోరంలో 3 సార్లు, నాగాలాండ్లో 4 సార్లు, ఒడిశాలో 6 సార్లు, పాటియాలా ఈస్ట్ పంజాబ్ స్టేట్ యూనియన్కి 1 సారి, పుదుచ్చేరికి 7 సార్లు, పంజాబ్కి 8 సార్లు, రాజస్థాన్కి 4 సార్లు, సిక్కింకి 2 సార్లు, తమిళనాడుకు 3 సార్లు, ట్రావెన్కూర్ కొచ్చిన్కి 1 సారి, త్రిపురకు 3 సార్లు, ఉత్తరప్రదేశ్కి 9 సార్లు, ఉత్తరాఖండ్కు 2 సార్లు, పశ్చిమ బెంగాల్కు 5 సార్లు రాష్ట్రపతి పాలన విధింపునకు గురయ్యాయి. ఆ విధంగా రాజ్యాంగ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం మొత్తం 134 సార్లు ఇదే అధికారాన్ని ప్రయోగించి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలని రద్దు చేసింది. ఇక 42వ రాజ్యాంగ సవరణలో జరిగిన అతి పెద్ద మార్పు దేశంలో చాలా ప్రతికూల మార్పులకు దోహదం చేసింది. అందుకు కారణం 1976 నాటి ఆ సవరణ ద్వారా రాజ్యాంగ పీఠికను మార్చడానికి ఉద్దేశించింది. దీనిలో సెక్యులరిజం, సోషలిజం అన్న పదాలను అత్యవసర పరిస్థితుల్లో అత్యవసరంగా చొప్పించారు.
ఇందిరాగాంధీ తెచ్చిన ఈ సవరణ తద్వారా వచ్చిన సెక్యులరిజం పదం రాజ్యాంగ నిర్మాతల ఆశయానికి విరుద్ధంగా చేరినవి. ప్రథమ ప్రధాని నెహ్రూ, రాజ్యాంగ ముసాయిదా సంఘ అధ్యక్షుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్యులర్ అన్న పదాన్ని చేర్చడానికి విముఖత వ్యక్తం చేశారు. నవంబర్ 15, 1948న రాజ్యాంగ పరిషత్తులో జరిగిన చర్చలో ప్రొఫెసర్ కేటీ షా సెక్యులర్ అన్న పదాన్ని పీఠికలో చేర్చాలని సూచించారు. అయితే విభజన తరువాత భారతదేశం సెక్యులరిజంతోనే ఉందని రాజ్యాంగ పరిషత్ సభ్యులు అభిప్రాయపడి ఆ పదాన్ని చేర్చలేదు. కానీ రాజ్యాంగ నిర్మాతల ఆశయాలకు తూట్లు పడుస్తూ ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు పదాలని జోడించింది. అర్థమైంది కదా? అతి గొప్ప రాజ్యాంగాన్ని ఒక పార్టీ తమ స్వలాభం కోసం ప్రపంచంలోనే అత్యధిక సార్లు సవరణ చేసిన రాజ్యాంగంగా మార్చి తమకు అనుకూలంగా ఉండేలాగా ఎలా చట్టాలను తమకు అనుకూలమైన పదాలని జోడించింది అనేది, రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం అని సంబరాలు చేసుకునే ఈ వేళ రాజ్యాంగానికి తూట్లు పొడవడానికి ప్రయత్నించింది ఎవరనేది కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. అది తెలియజేయడం కోసమే ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది, సహాయం చేయాలి అనుకుంటేనే ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి. సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకుగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా సమస్యలు తెలియజేయండి. జై హింద్, జై భారత్.